రివ్యూ ఆఫ్ నారీ నారీ నడుము మురారి. మార్నింగ్ రివ్యూలో చెప్పడం మర్చిపోయా, అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. ఈ పండగకి తెలుగు నుంచి 5 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. చాలా రేర్ ఫీట్ ఇది. ప్రతి సినిమా రిలీజ్ కంటెంట్ చూసేలానే ఉందో తప్ప ఒక్క సినిమానే స్కిప్ చేయాలనే థాటే రాలేదు. సో గ్యాప్ ఇవ్వకుండా 1 by 1 చూసేసాను. మన ఛానల్లో రివ్యూ పెట్టాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇది లాస్ట్ ఫిలిం. దీంతో పండగ సినిమా హడావుడి క్లోజ్ అయిపోయినట్టే. మరి ఈ సంక్రాంతికి చివరి సినిమాగా రిలీజ్ అయిన మూవీతో శర్వా గారు తన సంక్రాంతి హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేశారా అంటే నాకైతే జస్ట్ ఓకేష్ ఫిలింలోనే అనిపించింది తప్ప పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇందులో నాకు మేజర్ 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 ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నరేష్ గారి ట్రాక్. నాకు అది చాలా చిరాగ్గా అనిపించింది. నేను వెళ్ళిన థియేటర్లో చాలామంది దాన్ని ఎంజాయ్ చేశారు, కానీ నాకు ఆ రోల్ చూస్తున్నంతసేపు స్టార్ట్ టు ఎండ్ వరకు ఇరిటేషన్ వచ్చింది తప్ప నవ్వు రాలేదు. సినిమా అంటే లాజిక్ క్లాస్ కదా, నేను ఇలా ఆలోచించకూడదని బుర్రకి ఎంత సర్ది చెప్పుకున్నా ఆ క్యారెక్టర్ని అస్సలు ఓన్ చేసుకోలేకపోయాను. నా వల్ల కాలేదు. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగడం చాలా రేరు. అంత ఇరిటేషన్ తెప్పించడానికి ఏముందిరా అంటే చెప్తా. 59 ఏళ్ళు ఉన్న ముసలోడు కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, తనకి మళ్ళీ బిడ్డ పుట్టించడం ఏంటి, హీరోయిన్తో ప్యారలల్ వయసు ఉన్న సిరిని, అదే సినిమాలో నరేష్ గారి వైఫ్ రోల్ని అత్తయ్య అని పిలవడం ఏంటి, శర్వానంద్ పిన్ని అని పిలవడం ఏంటి, తలుచుకుంటే ఎప్పటికీ చిరాకు దొబ్బుతుంది. ఈ రివ్యూలో చాలామంది నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ నాకైతే హానెస్ట్గా ఇదే అనిపించింది. సినిమా అంతా ట్రాకే ఉంటుంది. 70% ఫన్ నరేష్ గారి రోల్ నుంచే జనరేట్ అవుతుంది. ఆయన ఉన్న సీన్స్లో 1-2 చోట్ల జస్ట్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకున్నాను, కానీ హార్ట్ఫుల్గా అసలు నవ్వు రాలేదు. పోనీ ఆ లవ్ ఎలా కలిసిందనే దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పి అట్లీస్ట్ కన్విన్స్ చేస్తారేమోనని చాలా వెయిట్ చేశాను. బట్ లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పి కంక్లూడ్ చేస్తారు. ఏం చెప్పలేం కదా దానికి. ఇంక ఇది పక్కన పెట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా వెళ్తుంది. సత్య వచ్చి కొంచెం ఎంటర్టైన్ చేసినా అది ఎక్కువసేపు ఉండదు రోల్. అండ్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్లో హీరో క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ స్టేజ్ సెట్ చేస్తారు. అంటే శర్వా రోల్ తన లవ్ని పెళ్లి చేసుకునే లోపు అతని బ్యాక్ స్టోరీ ఒకటి తెలుస్తుంది. దాన్ని పట్టుకొని నెక్స్ట్ హాఫ్లో సుదర్శన్, వెన్నెల కిషోర్, సత్య, నరేష్ గారు, సంయుక్త మేనన్, మెయిన్లీ హీరోయిన్ ఫాదర్ చేసిన సంపత్ రాజు గారు, వీళ్ళందరితో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ రైడ్ ఉంటుంది. బాగానే ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫన్ పోర్షన్స్ అయితే వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. బట్ టాటూ ఎపిసోడ్ ఒకటి, లాస్ట్లో కోర్టు సీన్ అంటూ ఒకటి ఉంటుంది. ఇవి మాత్రం నేను జెన్యున్గా నవ్వుకున్నాను. 1 లైనర్స్, మీమ్స్ మాత్రం బాగా వాడారు ఇందులో. అండ్ చివరిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హీరో క్యామియో కూడా ఉంటుంది. అది ఎవరో మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా సాంగ్స్ అయితే పెద్ద ఏం పెట్టకపోవడం మంచి పని చేశారు. ఫస్ట్ హాఫ్లోనే 2 సాంగ్స్ వస్తాయి. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక్క సాంగ్ సినిమాకి స్పీడ్ బ్రేకర్లో వస్తుంది. అది పెట్టకపోయినా నాట్ ఏ బిగ్ డీల్. ఆ టైంలో ఫోన్లు చూసుకోవచ్చు. ఓవరాల్ మూవీ అయితే ఎక్సెప్ట్ నరేష్ గారి ఎపిసోడ్ అయితే నాకు నచ్చలేదు. ఇంకా రెస్ట్ ఆఫ్ మూవీ నాకు డీసెంట్గానే వర్క్ అయింది. అలానే వెళ్ళొద్దని మాత్రం చెప్పలేండి. మేబీ మీకు నచ్చొచ్చేమో అది. సో గివ్ ఇట్ ఏ ట్రై. చివరిగా యాక్టింగ్ వైజ్ శర్వా గారి క్యారెక్టరైజేషన్ సేమ్ యాజ్ రన్ రాజా రన్ లానే ఉంటుంది. అదే కామిక్ టైమింగ్, అదే డైలాగ్ డెలివరీ, అదే చామ్. అందులోనూ సంపత్ రాజు గారు అందులో ఉన్నట్టే శర్వా ప్రేమించిన హీరోయిన్ ఫాదర్ ఏమో ఇంకా ప్యూర్ రన్ రాజా రన్ వైబ్ వచ్చేసింది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 to 2.5 మధ్యలో ఇస్తా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.